అందరికీ నమస్తే. కేబినెట్ సమావేశం జరిగింది. కేబినెట్ సమావేశం అంటే ప్రజా సమస్యలు పరిష్కరించనీకినో, లేకపోతే ఏదైనా ప్రభుత్వంలో తలెత్తిన ఏదైనా సమస్యను పరిష్కరించుకోవడానికో, లేకపోతే జనాలకి ఏదో ఒక కొత్త పథకాన్ని లాంచ్ చేయడానికో, లేకపోతే ఇంకేదో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేయడానికో అనుకున్నాం. కానీ లాస్ట్ 2 క్యాబినెట్స్, ఒక వారం క్రితం జరిగిన క్యాబినెట్లోనేమో కొండ సురేఖ పంచాయతీ మీద చర్చ, ఇప్పుడు క్యాబినెట్లోనేమో జూపల్లి కృష్ణారావు వాళ్ళ పంచాయతీ. జూపల్లి కృష్ణారావు ఐఏఎస్, ఆయన వీఆర్ఎస్ తీసుకున్నది ఒక ఐఏఎస్. ఇది పంచాయతీ వీళ్ళది. అసలు ఒక గంట సేపు పేరుకు ఆఫీసర్లను కూర్చోబెట్టుకొని క్యాబినెట్ మీటింగ్ అని చెప్పడం, ఆయన వాళ్ళని పంపించేసి ఓ 2 గంటలు వీళ్ళు మినిస్టర్స్ కూర్చొని అసలు ఏంది మన పంచాయతీ, ఏంది మన వాటాలు ఏంది, అసలు జనాలకి ఏం చెప్పదలుచుకున్నారు ఈ గవర్నమెంట్, ఎవరు బయటపడొద్దు. సీఎం కొన్ని కామెంట్స్ చేసిండ్రు. ఆ కామెంట్స్ చూస్తే ఎట్లా అనిపిస్తుంది తెలుసా, పోలీసు వాళ్ళకి దొరకొద్దు రే, మనం తేడాలు వచ్చి పోలీసు వాళ్ళకి దొరకొద్దు. ఎవరు మాట్లాడుకుంటారు? ఇట్లా మాట్లాడుకున్నట్టుంది. ఇది పేపర్లలో హెడ్లైన్స్ పెట్టింది ఆయన మాట్లాడిన మాటలు. అసలు ఈ క్యాబినెట్ సమావేశాల్లో జూపల్లి పంచాయతీ మీద చర్చ, తర్వాత వాళ్ళు మీడియాతో మాట్లాడారు. మళ్ళీ మేము సర్దుకున్నాం. సర్దుకోవడం ఏంది? అది జనం ఇష్యూ, మీ ఇష్యూ కాదు. ఒకసారి బయటకు వచ్చిందంటే, మీ పంపకాలన్నీ బయటకు వచ్చిన తర్వాత మీరు అసలు గవర్నమెంట్ దీని మీద స్పందించాలి. గవర్నమెంట్ ఎంత అవినీతికి పాల్పడుతున్నారు మీరందరూ అనేది కొండ సురేఖ బిడ్డ చెప్పింది కదా బయటకు వచ్చి. పొంగులేటి పరిశాన పక్కన ఇవి చాలా విషయాలు ఉన్నాయి. అన్ని విషయాలు మాట్లాడదాం. అంతకన్నా ముందు వీడియో షేర్ చేయండి. అసలు క్యాబినెట్ సమావేశం మన గురించి, మన సమస్యల గురించి, మన పథకాల గురించి, మన రాష్ట్రం గురించి చర్చించాల్సిన క్యాబినెట్లో ఆ క్యాబినెట్ను ఏదో తూతూ మంత్రంగా పక్కన పడేసి మిగతా ఈ అంశాల మీద, పంపకాల ఇష్యూస్ మీద మాట్లాడుకుంటే ఈ ప్రభుత్వం అనాలన్నా, ఈ ప్రభుత్వానికి నైతికత ఉందా? అసలు క్యాబినెట్ పెట్టేదే ప్రజా సమస్యల గురించి చర్చించనీకే. వీళ్ళకి పంచాయతీ వచ్చినప్పుడల్లా క్యాబినెట్ పెట్టుకుంటున్నారు. పంచాయతీ వచ్చినప్పుడల్లా క్యాబినెట్ పెట్టుకొని దానిలో ఈ పంచాయతీల గురించి మాట్లాడుకోవాలి. నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు అంటారంట, సీఎం కామెంట్స్, పేపర్లో వచ్చిన కామెంట్స్ ఇవి, రోడ్డున పడొద్దు, అనవసరమైన విషయాలపై రాద్ధాంతం వద్దు, ప్రజలకు ప్రతిపక్షాలకు చులకన కావద్దు మనం. దీని అర్థం ఏంది? రోడ్డున పడొద్దు అంటే ఏమున్నా లోపల మనం పంచుకోవాలి, మాట్లాడుకోవాలి. 1 లక్షనో 1 కోటి రూపాయలు అటో ఇటో నీకో నాకో ఎక్కువ తక్కువ వస్తాయి, అంతేగాని అనవసరంగా ఈ పంచాయతీ పెట్టుకోవద్దు. ఎవరికైనా పైసలు రాకపోతే వచ్చి లోనో మమ్మల్ని కలవండి, మేము మాట్లాడతాము, కావలిస్తే మీ పర్సంటేజ్ మీకు ఇచ్చేస్తాం, ఇబ్బంది ఏం లేదు మాకు అని అట్లే ఉంది. ఇది దాని అర్థం అదే. ఆంధ్రజ్యోతి పేపర్లో రాసిన హెడ్లైన్ ఇది, రోడ్డున పడొద్దు, సీఎం కామెంట్ చేసినట్టుగా. నేను ఇందాక చెప్పలే, అరే ఏమో వాటాల తేడా వచ్చి అనవసరంగా బయటికి చెప్పొద్దు, పోలీసులు దొరికిపోతాం, అందరం దొరికిపోతాం, ఒక్కటి తేడా వస్తే అవసరమైతే నీకు నువ్వే ఒక పాలు ఎక్కువ తీసుకో, కానీ బయటికి మాత్రం మాట్లాడొద్దు అని ఎవరు మాట్లాడుకుంటారు? అట్లా ఉన్నది క్యాబినెట్ మాట్లాడడం. ఇంతకన్నా దారుణమైన సిచ్యువేషన్ ఉంటుందా? ఇంత క్యాబినెట్ పెట్టుకొని ఒకవేళ జనం గురించి అనుకుందాం, ఒక కొత్త పథకం ఏమైనా బయటకు వచ్చిందా? పోనీ ఏదైనా సమస్య గురించి ఏమన్నా చర్చ జరిగి సొల్యూషన్ చెప్పిండ్రా? ఏం లేవు. గదే నాన్సుడు వ్యవహారాలు, గదే కథలు. వీళ్ళ పంచాయతీ అంతా కూడా పంచాయతీ గురించే, వాటాల పంచాయతీ గురించే. ఒకసారి నేను ఒక వీడియో చూపిస్తాను చూడండి. కొండ సురేఖ గారు మాట్లాడతారు. అదంతా ఒక కాంగ్రెస్ కుటుంబంలో టీ కప్పులో తుఫాన్ లాగా మన కుటుంబాలలో గొడవలు వస్తాయి. అట్లనే కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వల్ల మాలో కూడా కొంత గొడవ రావడం జరిగింది. కుటుంబంలో వచ్చినట్టే మా పార్టీలో కూడా ఏదో మిస్అండర్స్టాండింగ్ తోటి కొన్ని గొడవలు రావడం జరిగింది. మరి కుటుంబం అన్నాక అందరం కలిసి నడవాల్సిందే. కాబట్టి మరి మా పాప ఏదైతే ఆ రోజు అంటే కొంత పోలీసు రావడం వల్ల ఆవేశంలో ముఖ్యమంత్రి గారిని కొంత మాట్లాడడం ఏదైతుందో దాని విషయంలో నేను క్షమాపణ చెప్తూ మాదంతా కూడా అందరం సర్దుకొని ముందుకెళ్తామని తెలియదు. అంటే ఆమె మాట్లాడేది వాళ్ళ గొడవ గురించే, వాళ్ళ బిడ్డ మాట్లాడింది. రేవంత్ రెడ్డి వర్సెస్ కొండ సురేఖ గొడవల గురించి మాట్లాడుతుంది. టీ కప్లో తుఫాను ఇవన్నీ మామూలే, కుటుంబంలో చిన్న సర్దుబాట్లు ఉంటాయి. చిన్న సర్దుబాట్లు మీ కుటుంబంలో ఉంటే ఎవరికి అభ్యంతరం లేదు. నిజంగా కూడా కొండ సురేఖ కుటుంబంలోనో, రేవంత్ రెడ్డి గారి కుటుంబంలోనో, పక్కన పొంగులేటి కుటుంబంలోనో మీ కుటుంబ పంచాయతీలతో జనాలకు ఏమో అవసరం లేదు. కానీ ఇది కుటుంబ పంచాయతీ కాదు. ఇక్కడ జనాల డబ్బును దోపిడి పంచాయతీది, లంచం పంచాయతీ. 100 కోట్లో 300 కోట్లో ఒక డెక్కన్ సిమెంట్స్ వాళ్ళతోన ఎవరెవరో పర్సెంటేజ్ తీసుకొని మీకు రాకపోతే పెట్టుకున్న పంచాయతీ ఇది పబ్లిక్ పంచాయతీ, కుటుంబ పంచాయతీ కాదు. మీరు సర్దుకోవడం కాదు, మీరు పంచుకున్నారు.
మీరు తప్పుగా చెప్తున్నారు. సర్దుకున్న పంచాయతీ పంచుకున్న వాట అంటే మీ వాట మీకు వచ్చేసింది కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పేసిండ్రు. ఇంత దానికి బీసీ అని ఒక సెంటిమెంట్ తీసుకొచ్చిండ్రు, బీసీ మంత్రి కాబట్టే. అంటే మీ వాట మీకు వస్తే బీసీ లేదు ఓసీ లేదు అంతా ఒకటేనా? ఇప్పుడు మీ వాట మీకు వచ్చిందా? మీ ఏదో సెటిల్మెంట్ బట్టి విక్రమార్క గారు ఏం సెటిల్మెంట్ చేసిండ్రో ఆయనే కదా మొన్న దీపావళి రోజు రేవంత్ రెడ్డి దగ్గర తీసుకుపోయినరు ఇద్దరిని, కొండ మురళి గారిని కొండ సురేఖ గారిని. పీసీసీ చీఫ్ బట్టి మేము వాళ్ళిద్దరినే కలిసింది. వాళ్ళిద్దరే కూర్చొని మాట్లాడి ఏంది సమస్య అంటే ఇట్లా అయింది, పలానా డెక్కన్ సిమెంట్స్ వాళ్ళతో వాళ్ళే పంచుకున్నారు. ఒక ఇన్ఛార్జ్ మినిస్టర్, ఒక సంబంధం లేని మినిస్టర్, జిల్లా మినిస్టర్, రేవంత్ రెడ్డి వీళ్ళే పంచుకున్నారు. నేను ఉత్తగానే ఉండాలా అంటే లేదు నీ కూడా రావాలి కదా, అట్టేట చేస్తారు, మోసం చేస్తారా ఏమైనా అని వాళ్ళు సర్దుబాటు చేస్తే అయిపోయింది పంచాయతీ. అంతే కదా? ఇది కుటుంబ పంచాయతీ అవుతుందా? ఇది జనం పంచాయతీ కదా? అంటే మీరు ఎంత లంచకొండులో జనాలకు అర్థమైపోయింది. మీరు లంచం తీసుకున్న విషయం ఓపెన్గా అర్థమైపోయింది జనాలకి. లేకపోతే కనీసం కొండ సురేఖ బిడ్డే మాట్లాడితే కనీసం పీసీసీ చీఫ్ అయినా మాట్లాడిండా, ఖండించిండా? కనీసం పోలీస్ కేసు పెట్టినరా? కనీసం ఒక స్టేట్మెంట్ అని ఇచ్చిండ్రు ఎవరన్నా? పొద్దుగా లేస్తే మాట్లాడే వేములవాడ ఎమ్మెల్యే కూడా ఎటుపోయిండు, ఆయన కూడా స్పందించలే కనీసం. కమ్సే కమ్ నేను అనేది కమ్సే కమ్ అన్నిటికీ మాట్లాడే వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కూడా ఎటుపోయిండు, ఆయన కూడా మరి వినవలేదు. ఆయనకు కొండ సురేఖ బిడ్డ మాట్లాడింది రేవంత్ రెడ్డి మీద. వీళ్ళు మాట్లాడుకొని క్లోజ్ చేసుకున్నారంట. జనం యాక్సెప్ట్ చేస్తారా? మీరు సర్దుకుంటే అయిపోతుందా? ఇది జనం కదా, జనం కోసం కదా, ఇది జనం వ్యవహారం కదా. ఇది మీరు లంచాలు తీసుకునేది జనం డబ్బులు కదా, మీరు ఆడ ఇచ్చింది గవర్నమెంట్ భూమి కదా, ఆ డెక్కన్ సిమెంట్లకు ఇచ్చింది గవర్నమెంట్ జాగా కదా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూమో, కొండ సురేఖ భూమో, రేవంత్ రెడ్డి భూమో కాదు, పబ్లిక్ భూమి అది. అవి డబ్బులు వస్తే గవర్నమెంట్కి రావాలి. మీరు లంచాలు ఎందుకు తీసుకున్నారు? మీరు ఎందుకు ఈ గన్నులు పెట్టి బెదిరించారు? ఆ సుమంత్ ఎందుకు తప్పించారు? అసలు దీనిలో రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయాడు. రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయడానికి రేవంత్ రెడ్డికి దమ్ము సరిపోలే సుమంత్ను. మళ్ళీ ఎందుకు పంపించారు? ఆయన తప్పు చేయకపోతే పోలీసులను పంపించిన టాస్క్ ఫోర్స్లను రాత్రి పొద్దుగాల క్లోజ్ చేసిండ్రు. ఇంతవరకు అరెస్ట్ చేయలే. అది సపరేట్ వీడియో చెప్తా ఏమైందో అసలు. రేవంత్ రెడ్డి ఎంత వీకెస్ట్ సీఎం నేను సపరేట్ వీడియో వేస్తుంది, ఎందుకు అరెస్ట్ చేయలేదు సుమంత్ సపరేట్ చెప్తా. తర్వాత ఇది కూడా వినాలి. కేసీఆర్ ని తిట్టిండు కదా కృష్ణ అన్న, ఇంకెంతకంటే అంతకన్నా ఏం తిడతాం అంటే ఏదైనా పబ్లిక్ ఏదైనా చెప్తాం, పబ్లిక్ ఏదైనా పలానా పథకం గురించి అన్న చెప్పిండు కదా, ఇంకా మేమేం చెప్తాం, అన్న బాగా మాట్లాడి అట్లా కాదంట. కేసీఆర్ అన్న బాగా తిట్టిండు కదా, నేనేం తిట్టాలి? వీళ్ళు క్యాబినెట్ మీటింగ్ పెట్టుకునే దేనికోసం అంటే వీళ్ళ పర్సెంటేజ్ల కోసం కేసీఆర్ని తిట్టడానికి అనే అర్థం వస్తుంది బయటికి. కేసీఆర్ని తిట్టడానికి క్యాబినెట్ సమావేశం ఒక సెక్రటేరియట్ అంత అందమైన భవనంలా వీళ్ళందరూ పోయి కూర్చొని వీళ్ళ వెనుక గన్మెన్లు, వీళ్ళొక పిఏలు, పిఆర్ఓలు, 3-4 గంటల టైము, సెంట్రల్ ఏసీలు, ఉన్నంతసేపు బిస్కెట్లు, ఉన్నంతసేపు ఛాయలు, ఉన్నంతసేపు మినరల్ వాటర్లు, రాను డీజిల్ ఖర్చులు, ఇవన్నీ అవసరమా కదా? కేసీఆర్ని తిట్టడానికే క్యాబినెట్ సమావేశం పెట్టాలనా? జనమంతా మిమ్మల్ని పొట్టు తిట్టుకుంటే మీరు క్యాబినెట్ సమావేశం పెట్టుకొని కేసీఆర్ని తిట్టాలనా? అంటే ఎవరు బాగా తిడుతున్నారు, ఎవరు బాగా తిట్టలేదు మీరు సర్టిఫికేట్ ఇచ్చుకోరు. పొంగులేరు బాగా తిట్టిందంట, బాగా తిట్టిండు, ఇంకా కేసీఆర్ ఆయన్ని బాగా తిట్టింది కదా, ఇంకా నేనేం తిట్టాలి అంటే ఏంది? తిట్టడానికి కూడా గ్రేడ్లు ఉన్నాయా? ఎట్లా పలానా సాయంత్రం పూట పొంగులేరు తిట్టాలి కేసీఆర్ను, మధ్యాహ్నం రేవంత్ రెడ్డి తిడతాడు, ఉదయం పూట కొండ సురేఖ తిడుతుంది. అట్లా కేసీఆర్ తిట్టడానికి జనం యాక్సెప్ట్ చేస్తారా? మీరు కేసీఆర్ తిడితే ఇప్పుడు మీరు సక్సెస్ అయ్యింటే కేసీఆర్ మీరు ఏమన్నా జనం యాక్సెప్ట్ చేస్తుండ్రి. మీరు ఫెయిల్ అయిపోయింది కదా, గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది అనే కదా జనం మాట్లాడుకుంటున్నది. ఇప్పుడు కేసీఆర్ తిడితే ఏమొస్తుంది? ఆయన ఏమైనా ముఖ్యమంత్రి ఉన్నాడు ఆయన? అంటే కేసీఆర్ తిట్టడానికి క్యాబినెట్ సమావేశం పెట్టుకున్నామని చెప్తున్నారా మీరు? ఎంత దరిద్రం అంటే వీళ్ళ వ్యవహారము. అసలు ఇంకా జూబల్ కృష్ణారావు కూడా అసలు క్యాబినెట్ సమావేశంలో జూబల్ కృష్ణారావు గురించి కూడా నేను చెప్పినా కదా, 2 విషయాలైనాయి. ఒకటి వాటాల పంచాయతీ, 2 కేసీఆర్ని తిట్టడం. జూబల్ కృష్ణారావు ఏమంటాడు, ఐఏఎస్ 10 లక్షల జీతం ఇస్తున్నారు ఆయనకు, ఎక్కడో హాస్పిటల్లో 10 లక్షల జీతం ఇస్తున్నారంట, అందుకనే ఆయన ఐఏఎస్ జాబ్ వదులుకొని పోతున్నాడని. అంటే వాళ్ళ గొడవని చిన్నగా చూపనికే. ఎంత సిల్లీ కామెంట్ తెలుసా? ఒక మినిస్టర్ అట్లా మాట్లాడొచ్చా? ఆయన 1999 బ్యాచ్ ఐఏఎస్. అంతకన్నా ముందు ఏం తెలుసు ఆయన? ఐఐఎం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టూడెంట్ రిజ్వి గారు. బీటెక్ ఐఐఎం ఆయన అప్పుడు ఆ కాలంలో ఎప్పుడో 99 కన్నా ముందు, ఆయన 99లో ఐఏఎస్ అయ్యిండు. ఆయనకు అప్పట్లోనే 10 లక్షలు ఇచ్చేవాళ్ళు జాయిన్ అయితే. ఇప్పుడు చిన్న దాంట్లో ఐఏఎం స్టూడెంట్స్ జాయిన్ అయితే 10 లక్షలు ఇస్తారు. చిన్న మామూలు ట్రైనీ ఉంటారు కదా, ఐఏఎం అప్పుడే అయిపోగొట్టుకొని వస్తారు కదా బయటికి, వచ్చిన వాళ్ళకు చిన్న కంపెనీలో 10 లక్షలు ఇస్తారు. అట్లాంటిది ఆయన అప్పట్లోనే ఐఏఎం చదివిన ఆయన, ప్లస్ గవర్నమెంట్లో ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నాయన, 26 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నాయన అడ్మినిస్ట్రేషన్ మీద.
ఆయన అవసరమైతే చీఫ్ సెక్రటరీ కూడా అయ్యే అవకాశం ఉంది. ఆయనకి 8 సంవత్సరాలు సర్వీస్ ఉంది. 8 సంవత్సరాలలో ఆయన చీఫ్ సెక్రటరీ కూడా కావచ్చు గవర్నమెంట్కు. అంతకు మించిందా 10 లక్షలు? అంటే వాళ్ళకు ఐఏఎం స్టూడెంట్కు ఎన్ని డబ్బులు ఇస్తారో కూడా జూపల్లి కృష్ణారావు అనే దానికి అవగాహన లేదు. చిల్లర. ఒక ఐఏఎం స్టూడెంట్ అంటే ఏదో అమీర్పేటలో సాఫ్ట్వేర్ చదువుకున్న వాళ్ళు అనుకుంటున్నా ఆయన. గవర్నమెంట్లో ఎవరు చదువుకుంటే వాళ్ళకి తెలియదు. నీకే వాళ్ళకి ఏమైనా చదువుకుంటే వాళ్ళకి అర్థమవుతుంది. చదువుకుంది ఎట్లా అర్థమవుతుంది? చదువు లేదు, సంధ్య లేదు. ఉత్తగా పైసలు ఇవ్వాలి, ఓట్లు కొనాలి, లేకపోతే ఓన్ మీద అభాండం వేయాలి, ఓట్లు వేయాలి, మన మినిస్టర్లం కావాలి, ముఖ్యమంత్రులం కావాలి, వాటాల కోసం కొట్లాడుకోవాలి. ఇక వీళ్ళకి ఎంత భయం అంటే ఒక ఆయన ఒక క్వశ్చన్ అడిగిన ఒక రిపోర్టర్ వీళ్ళను ఎట్లా పారిపోతారు చూడండి. కుంట సురేఖ మాట్లాడుతున్న సేపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మొత్తం రక్తమంతా ముఖంలోకి వచ్చింది. ఏం మాట్లాడుతుందో ఏమో, ఇరికిస్తుంది ఏంది మమ్మల్ని, మళ్ళీ ఏమైనా మాట్లాడుతుందా ఏందని రక్తం అంతా ఇట్లా వచ్చింది. ఇట్లా చూస్తుండు ఊసరి వీళ్ళాక. లాస్ట్కు మీరు దండుపాలెం బ్యాచ్ అంటున్నారని కేటీఆర్ అన్నాడు కదా. ఆ కామెంట్ని అడిగిండ్రు, ఒక జర్నలిస్ట్ మిత్రుడు అడిగాడు. అడగంగానే మళ్ళీ ఏమైనా మాట్లాడాలని చెప్పేసి మైక్ బంద్ చేసి పారిపోతున్నారు. ఎమ్మెల్యే మినిస్టర్లు పారిపోతున్నారు, సమాధానం కూడా చెప్పలేకపోతున్నారు. ఇది వీళ్ళ క్యాబినెట్ వ్యవహారం, వీళ్ళ ప్రభుత్వ వ్యవహారం. జనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ గవర్నమెంట్ అసలు జనం యాంగిల్లో ఎక్కడుంది, ఇలా ఎక్కడైనా ఉందా? పాలనలో విలువలు ఉన్నాయా? ఈ పాలన విలువలు ఉన్నట్టుగా మనకి ఏమైనా కనిపిస్తుందా? ప్రజల ఆశయాల మీద ఏమైనా చర్చ జరిగినట్టుగా మనకు కనిపిస్తుందా? అసలు నైతిక విలువలు ఉన్నాయి వీళ్ళకు? ఎవరి వాటాల పంచాయతీ కోసం క్యాబినెట్ పెట్టుకున్న వాళ్ళకి స్వార్థ రాజకీయాలు తప్ప ప్రజా సమస్యలు ఏమన్నా ఉన్నాయా? ఎవరి వాటా ఎంత అనే దాన్ని చర్చించిన వాళ్ళు వీళ్ళని అసలు ఎట్లా యాక్సెప్ట్ చేయాలి? సమాజం ఏమనుకుంటుంది? తెలంగాణ సమాజం వీళ్ళకా మనం ఓటేసింది అనుకుంటలే. ఇలా వ్యవహారం చూసి ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.